ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పుల్కాలు ఆరోగ్యానికి మంచిదని నేను చెప్తూ ఉంటాను. లేదా జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, సజ్జ రొట్టెలు ఇట్లాంటివి ఆరోగ్యానికి మంచిదని చెప్తుంటాను. బరువు తగ్గాల్సిన వారిని, షుగర్ తగ్గాల్సిన వారిని, కొలెస్ట్రాల్ తగ్గాలనుకున్న ఎల్డిఎల్ లాంటిది, ట్రైగ్లిజరైడ్స్ తగ్గాలనుకున్న, ఫ్యాటీ లివర్ తగ్గాలనుకున్న, బొజ్జ తగ్గాలనుకున్న, గురక తగ్గాలనుకున్న నేను పుల్కాలే తినండి, అస్సలు అన్నం తినొద్దని చెప్తూ ఉంటాను. మరి ఇలాంటి వారందరూ అన్నం పూర్తిగా మానేసి పుల్కాలు మాత్రమే తింటూ ఉంటారు. ఆశించిన ఫలితాలు తక్కువ సమయంలో ఎక్కువగా పొందటానికి అవకాశం వారికి కలుగుతుంది. కానీ కొంతమందికి ఒక పుల్కాల మీదే ఆధారపడితే చాలదు, పుల్కాతో పాటు భోజనంలో అన్నం కూడా తినాల్సి వస్తుంది. ఎవరికి అన్నం తినే అర్హత ఉంటుంది, ఎవరు ఎంత అన్నం తినాలి తెలియక అన్నాలు ఎక్కువ తినేసి చేజేతులా అనేక రోగాలు మనం కొని తెచ్చుకుంటున్నాము ఈ రోజుల్లో. కాబట్టి అన్నాన్ని ఎవరైతే లిమిటెడ్గా తినాలో వాళ్ళని నేను ఇక్కడ చెప్తాను. ఎవరైతే సరిపడా వెయిట్ ఉంటారో కరెక్ట్గా, ఇక నేను బరువు పెరగకూడదు, ఇక ఎప్పుడు తగ్గకూడదు, ఇట్లా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుందని ఐడియల్ వెయిట్లో ఉన్నవాళ్ళు అనుకుంటారు. అలాంటి వారు అచ్చంగా అన్నం తింటే పెరిగిపోతారు. కాబట్టి ఇలాంటి వారు ఏం చేయాలి, ఒక పుల్క లేదా 2 పుల్కాలు పెట్టుకుని కూరలు ఎక్కువ పెట్టుకుని కడుపు నిండా కూరలతో తిన్న తర్వాత, పుల్కాతోనే కూరలు ఎక్కువ తింటాం, అన్నంతో తినలేం. ఒకవేళ అన్నంతో కూర తినాల్సి వచ్చినా కూర ఎక్కువ కలుపుకొని అన్నం కొంచెం పెట్టుకుని తింటాం, అట్లా ప్రాక్టీస్ చేయాలి. ఈ పెరగకూడదు, బరువు తరగకూడదు, మెయింటైన్ అవ్వాలనుకునేవారు అన్నము తినాలంటే గరిటతో అన్నం పెట్టుకుని అంత ముద్ద పెరుగులోకి వాడుకోండి. ఒకవేళ కూరతో ఎక్కువ తినాల్సి వస్తే అన్నం అంత పెట్టుకున్నప్పుడు మజ్జిగలో, పెరుగులోకి తక్కువ అన్నం వాడుకోండి. ఇక అన్నాన్ని కంట్రోల్ చేసి లిమిటెడ్గా వాడుకోగలిగితే మీకు భవిష్యత్తులో బరువు పెరగటం, మీ శరీరం ఓవర్ వెయిట్కి వెళ్ళటం, ఒబిసిటీకి వెళ్ళటం జరగకుండా ఉండటానికి ఈ ప్రిన్సిపల్ వాళ్ళకు ఉపయోగపడుతుంది. మరొకరెవరు అన్నం కొంచెం తింటే మంచిదంటే, ఎవరికైతే డయాబెటీస్ వచ్చే ఫ్యామిలీ హిస్టరీ ఉందో అలాంటి వారందరికీ పేరెంట్స్కి వచ్చినట్టు షుగర్ నాకు రాకూడదు అనుకున్నవారు ముందు నుంచి పుల్కాలు పెట్టుకు తింటూ కాస్త ఎప్పుడన్నా కావాలంటే కొంచెం అన్నం పెరుగులో లిమిటెడ్గా రైస్ వాడుకుంటే వీళ్ళకి షుగర్ రాకుండా ఉంటుంది. అంటే మామూలుగా షుగర్ వచ్చేదాకా అన్నం 2 పూట్ల తినేసామనుకోండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోతుంటాయి. కాబట్టి అందుకని హెరిడిటరీగా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉంది కాబట్టి ముందు నుంచి ఆ టెన్షన్ పెట్టి పుల్కాల్లో కూర ఎక్కువ తిని ఒక్క ముద్ద పెరుగన్నంలో కొంచెం పెట్టుకుంటే డయాబెటీస్ రాకుండా ఉంటుందన్నమాట. ఇక మూడవది, ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీలో గుండె జబ్బులు, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండటం, ఫ్యామిలీలు ఇట్లాంటివి ఉండి ఇట్లాంటి వాటికి మందులు ఎవరైనా వాడుతుంటే అలాంటి ఫ్యామిలీస్లో కూడా అన్నం ఎక్కువ తింటే ఈ సమస్యలు తొందరగా వచ్చేస్తాయి. కాబట్టి అన్నం అతి కొద్ది మోతాదులో వాడుకోవాలి. అలాంటి వారు పుల్కాలు 2 కూరలు ఎక్కువ పెట్టుకు తినేసి లాస్ట్లో కొంచెం ఒక ముద్ద పెరుగన్నంలో కొద్దిగా లిమిటెడ్ రైస్ వాడితే వీళ్ళకి ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ లాంటివి పెరగకుండా ఉంటాయి అన్నమాట. కాబట్టి వీళ్ళకి ఇట్లా చేస్తే హార్ట్ బ్లాక్స్ రావటం కానీ ఫర్దర్గా ఇలాంటి రిస్క్ తగ్గుతుంది. ఇక ఎదిగే వయసులో ఉన్న పిల్లలు మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి అచ్చంగా పుల్కాలు పెడితే ఎదిగే వయసులో, ఆడుకునే వయసులో చాలా అనిపిస్తుంది. అచ్చంగా అన్నమే పెట్టారు, వాళ్ళు లావైపోతున్నారు. పిల్లలు శుభ్రంగా నున్నగా పొత్తరంలాగా గుండ్రంగా తయారవుతున్నారు అనుకోండి, వాడు ఇప్పటి నుంచే ఎదుగుదల ఆగకుండా ఎదిగేటట్టు చేయాలి, కానీ బరువు తగ్గించాలి. ఇలాంటి పిల్లలందరికీ కూడా, బరువు పెరుగుతున్న పిల్లలందరికీ ఒక పుల్క లేకపోతే 2 పుల్కాలు పెట్టి కూర ఎక్కువ తినిపించేసేసి లాస్ట్లో అంత ముద్ద పెరుగన్నం పెట్టండి అంతే. అంటే గిన్నె పెట్టేసి గిన్నె నిండా ముందే అన్నం పెట్టేసి తర్వాత కొంచెం కూర పెడతారు, ఇది రాంగ్. అందుకని పిల్లలు వెయిట్ పెరిగిపోయారు. మొత్తం తినేసాక లాస్ట్లో ఇక వాడికి అయిపోతున్నది అన్నప్పుడు ఇంత పెరుగు కోసం ఇంత పెరుగేస్తే అంత అన్నం అంతే, ఎంత పెరుగు ఉంటే అంత అన్నం. చక్కగా ఇంత ఒక చిన్న గరిటెతో అన్నం పెట్టేసేసి పెరుగేయండి. ఇలాంటి పిల్లలు అసలు బరువు పెరగరు, ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది, వాళ్ళకి నీరసం రాకుండా ఉంటుందన్నమాట. వీళ్ళకి చాలా మంచిది. మరికొంతమందికి అన్నం కొంచెంగానే తినాలి. వాళ్ళు ఎవరంటే, ఎప్పుడన్నా ఆపరేషన్లు చేయించి బెడ్ రెస్ట్ తీసుకుంటారు 3-4 నెలలు. కొంతమందికి కాళ్ళు విరిగో లేకపోతే నడు నొప్పులు, మెడ నొప్పులు వచ్చే డాక్టర్ 2-3 నెలలు బెడ్ రెస్ట్ తీసుకుంటే మంచం మీద పడుకుంటారు. ఇలాంటప్పుడు
వాళ్ళు ఇంతకుముందు రోజు కష్టపడి పని చేసేవాళ్ళు సన్నగా ఉన్నారు, 2 పూటలు అన్నం తిన్నారు. ఇప్పుడు పడుకున్నప్పుడు కూడా అన్నం తినేస్తారు వీళ్ళు అంత ఫుల్గా. అట్లా తింటే వీళ్ళు వెయిట్ ఈ 3 నెలలు 4 నెలల్లో బాగా పెరిగిపోతారు మళ్ళీ. అక్కడి నుంచి శరీరంలో మార్పులు వచ్చేసి ఊరికే పెరిగిపోవటం స్టార్ట్ అవుతుంది. ఇలాంటి వారు ఏం చేయొచ్చు అంటే ఒక పుల్క 2 పుల్కాలు పెట్టుకుని కూరలు ఎక్కువ తినేసి లాస్ట్లో అంత ముద్ద మజ్జిగన్నం పెరుగన్నం పెట్టుకుంటే మంచిది. లిమిటెడ్గా రైస్ తినొచ్చు. అప్పుడు ఏంటంటే వీళ్ళ వెయిట్ బెడ్ రెస్ట్లో కూడా పెరగకుండా మెయింటైన్ చేయొచ్చు. అన్నం ఎక్కువ తినేస్తే పెరుగుతారు కాబట్టి. ఇక చివరిగా ఇంకోటి, ఎవరికైతే బొజ్జ బాగా వస్తున్నదో, నాకు బొజ్జ ముందుకు వెళ్ళకూడదు అనుకున్నవారు అన్నం మానేస్తే వాళ్ళని వల్ల కాదనుకుంటే పుల్కాల్లో కూర ఎక్కువ తిని ఇంత ముద్ద పెరుగన్నంలో లిమిటెడ్గా రైస్ వాడుకోండి. బొజ్జలు తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. ఎందుకంటే ఎక్కువైన కార్బోహైడ్రేట్స్ అన్ని కొవ్వుగా మారి పొట్ట పెరుగుతూ ఉంటుంది కదా, అక్కడ పెరిగిపోయి దాన్ని తగ్గించాలంటే కార్బోహైడ్రేట్స్ కట్ చేయాలి. అందుకని రైస్ని కొంచెం చివరిలో పెరుగు అంత ముద్ద అలా వాడితే ఇలా పొట్ట బాగా తగ్గుతుంది అన్నమాట. కాబట్టి ఇలాంటి వారందరూ కార్బోహైడ్రేట్స్ని తగ్గించడానికి అన్నాన్ని మానేసి పుల్కాలు పెట్టుకుంటే మంచిది. లిమిటెడ్ రైస్ వాడుకుంటే మంచిది. ఈ రైస్ తినేటప్పుడు కూడా చాలామంది ఒక బియ్యాన్ని అంటే వైట్ రైస్నో ముడి బియ్యం అన్నాన్నే పెట్టుకుంటూ ఉంటారు. వాస్తవంగా వైట్ రైస్తో కానీ ముడి బియ్యంతో కానీ పోలిస్తే మిల్లెట్స్తో వండుకున్న అన్నాలు చాలా మంచిది. కొర్ర అన్నము, ఊదలన్నము, సామల అన్నము, అరికెలన్నం, ఇట్లా ఏ అన్నమైనా పోషకాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలాంటి మిల్లెట్స్ అన్నాన్ని కొంచెం లాస్ట్లో పెరుగు వాడుకుంటే సరిపోతుంది. అంటే మిల్లెట్స్ మంచిదని పుల్కా కూరలు తిని మళ్ళీ మిల్లెట్స్ అన్నం ఇంత తిన్నారనుకోండి, మీరు బరువు పెరిగిపోతారు, షుగర్ వస్తుంది, కొలెస్ట్రాల్ ఇట్లాంటివన్నీ వస్తాయి. కాబట్టి జబ్బులు రాకూడదంటే ఈ రోజుల్లో కడుపు నిండా కూరలు ఎక్కువ తినడానికి ప్రాముఖ్యత పెట్టుకుని ఒక పుల్క 2 పుల్కాలు అయితే కూరలు ఎక్కువ తినేస్తాం కదా, అట్లా తినేసి లాస్ట్లో పెరుగు అన్నం ఈ మిల్లెట్స్తో పెట్టుకుంటే ప్రోటీన్ వస్తుంది, ఫైబర్ వస్తుంది, పోషకాలు వస్తాయి, బలం వస్తుంది. కానీ నష్టం రాకుండా కార్బోహైడ్రేట్స్ తగ్గించినందువల్ల బెనిఫిట్స్ బాగుంటాయి. కాబట్టి ఇలాంటి మార్పు అన్నం విషయంలో మీరు చేసుకోగలిగితే బాగుంటుంది. పూర్వం రోజుల్లో మా తాత 3 పూటలు అన్నం తినలేదా, గిన్నెడు తిన్నాళ్ళు ఆరోగ్యంగా ఉండలేదా, నేను కష్టపడుతున్నాను, నేను ఈ రోజులు ఎంత తింటానంటే వాళ్ళు చేసిన కష్టం మీరు చేయట్లా, మీరు చేసిన కష్టం మీ పిల్లలు చేయట్లా. అలవాట్లు మారాయి, శ్రమలు మారాయి. కాబట్టి వండుకునే విధానం, తినే విధానం కూడా మారాలి. అందుకని అన్నం విషయంలో ఇలా మార్పు చేసుకుంటే బరువు, షుగర్ లాంటి, గుండె జబ్బులు లాంటి సమస్యలు రాకుండా ఉంటాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.